ఇంటి వెనక వాసనే, ఇంటి ముంగట వాసన. గల్లీలో పెట్టిండారు, గల్లీలా షటర్లా. పాపకి జ్వరము, నాకు జ్వరము ఆ వాసన వల్ల. ఏడ కూడా గ్యాస్లే వెళ్ళి లీక్ చేసుకుంటుంటాడు అది. ఇంటి ముంగట గ్యాస్ గల్లీలో చొప్పులు ఏడ పడతాడా. ఇవన్నీ చిన్న గ్యాస్లే. ఏడబడతాడు గ్యాస్ల వాసన ఇంకేం. రోజుకి 7, 8, 9 కూడా నింపుతుండు. పొద్దున పూట స్టార్ట్ చేసినట్టే రాత్రి దాకా నింపుతూనే ఉండేవాడు. ఇంకా ఇది లీక్ అవుతున్నట్టుంది, వాసన వస్తుంది. ఇది అగో ఎవరికి ఎట్లా చూపించాలి వాసన వస్తున్నది. మామయ్య వెనక గ్యాస్ లీక్ అవుతుంది, వెనక గ్యాస్ లీక్ అవుతుంది. అది గ్యాస్ లీక్ అవుతున్నట్టు ఏంటంటావు? చిన్న గ్యాస్ అది తీసి అటన్న పెట్టు, ఇంట్లోకి వాసన వస్తుంది. ఆడ అటన్న పెట్టు మెల్లది. అగో ఇట్లా అది కనిపిస్తుంది పైకి ఇట్లా లేచేది. దా అమలు మట్టితో ఏం బతుకు అయిపోయింది. ఇంటి వెనక వాసనే, ఇంటి ముంగట వాసనలే. పిల్లకి బాగుంటలేదు, నాకు బాగుంటలేదు ఈ వాసనలకు. అగో చూడు ఎట్లా లేస్తుంది. అది కనిపిస్తుందా? ఇగో ఇగో ఈడికెళ్ళి వస్తుంది చూడు. ఇగో లీక్ అయ్యేది కనిపిస్తుందా? అగో నీడ లెక్క కనిపిస్తుంది చూడు. అది కొంచెం కొంచెం లీక్ అవుతుంది. అది గీడ పెట్టిపోవాల్సిన అవసరం ఏముంది? షటర్లో పెట్టుకుంటుడు కదా సిలిండర్లన్నీ. ఆడ పెట్టుకుంటే కాదా? గల్లీలా ఈడ షటర్ మొత్తం వాడుకుంటుంది కదా, అలా పెట్టుకోవచ్చు కదా. మమ్మల్ని కంపెనీ గాడి ఇదంతా చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ ముసలోడు తీసుకుపోయి ఇంటి వెనక పెట్టిండు. అది పాపకి జ్వరం వస్తుంది, నాకు జ్వరం వస్తుంది. ఆ వాసన ఇంట్లో నిండిపోతుంది. మొన్నటిదాకా ఇలా కిటికీ కానే నింపిండు, ఇప్పుడు జర్ర గోడ అవతల కొంచెం నింపుతుండు. అయినా లీక్ చేస్తూనే ఉండేవాడు. ఇక నా బిడ్డకి నాకు ఇదే అయ్యేదాకా పుస్తకతే ఉండేవాడు. కానీ వాడు కావాలని వేస్తుండు. దాని పిల్లని చూస్తేనేమో ఆ గల్లీలో కూర్చుంటుంది. పొద్దున పూట పాలు వచ్చినా మేము బయటికి పోవద్దు, షాప్కి కూడా పోవద్దు. పొద్దున పూట పంక దాపుకొని కూర్చుంటుంది. ఇక ఆడ బాసం తోముకుంటూ కూర్చుంటుంది. ఇక రోజుకి ఒకటే పూట బాసం తోమితే ఎన్ని పడతాయి మనిషి? ఇక కూర్చొని తోముతుంటుంది. ఇక ఇంట్లో ఆర్డర్లు వేస్తుంటుంది, మాట్లాడుకుంటే ఇద్దరు మాట్లాడుకుంటా. ఆయననేమో వంటకాడ పని చేస్తుంటుంది, ఈమెనేమో కూర్చొని మాట్లాడుకుంటూ చేస్తారు. ఇక ఎంతసేపు అయినా కూర్చుంటుంది. ఇక 7:30 కూర్చుంటుంది, 8 గంటలకు కూర్చుంటుంది. ఆ పాలైనా వస్తాడు కదా, పాలైన వచ్చే టైంకి కావాలని దెబ్బ నీళ్ళు ఆడ జల్లుడు, ఉంచుడు. అది ఇల్లు తుడిచేది ఇట్లా మాపు ఇట్లా ఇట్లా అంటుంటుంది మీద వాడనీకి నీళ్ళు. ఎట్లా చేయాలి? ఏమన్నా అందామా? మూడు పిల్లలు ఇద్దరు ఎగబడతారు. అది ఆ ముసలోని ఎగదోసిరు. నేను అందుకే ఆ ముసలాయనకి ఈ సెప్టెంబరు 2025 సెప్టెంబర్ నా వంతే ఉండే, అక్టోబర్ దాని వంతు, ఇప్పుడు నవంబర్ నా వంతే. నేను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే గలీజ్ మాటలు తిడుతున్నా ముసలోడు. వాళ్ళ మాటలు విని నిన్ననే కొట్టిండు ఆ రాజుగాడు. నిన్ననే కొట్టిండు ముసలాయనని. కొడితే ఉరికిండు. నీకు కొట్టేటోళ్ళేమో మంచిగానా? నేను మంచిగా చూసేదానేమో నేను ఇదయిందా? ఏమనంటే నా కొడుకు నా కోడలు అంటుండు. నేను రికార్డ్ చేసినది. నేనన్నా కొట్టేటోళ్ళు నీకు మంచిగా అయిందా?
అంటే నా కోడలు నన్నే కొట్టింది, పో ఏ లంచ్ చెప్తావు చెప్పుకోపో అంటుండు. నీకెందుకంత అల్పము అంటే 4 ఏళ్ళు నేను మంచిగా చూసిన, బట్టలు విండి అన్నం పెట్టి 2020 లెక్క పెడతలేరు వీళ్ళు. 2020 జనవరిలో మా పెళ్ళయింది, 2020లో నేనే పెడితే 21, 22, 23, 23లో వీళ్ళ పాలోల అత్త చచ్చిపోతే, జూన్లోనో జూలైలోనో చచ్చిపోయింది ఆమె. చచ్చిపోతే పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు వచ్చి నువ్వు పెట్టావా అన్నం అది ఇది అని అంటే ఓ గొడవలు చేసి 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 అట్లా ఇట్లా నవంబర్ నుంచి స్టార్ట్ చేసింది. ఆ నవంబర్ నుంచి కూడా వానికి చక్కగా పెట్టలేదు ఆ ముసలోనికి. బిడ్డింటికి ఉరికిండు, కొన్ని రోజులు నేను పెట్టిన బిడ్డింటికి ఉరుకుడు, ఆ కొట్టుడు ఎలగొట్టుడు ఇట్లా నడిచిండు, చెడ్డి ముంచిండు అని కొట్టుడే కొట్టుడు ముసలోని. 2024 జూను లోపల అంటే మే వరకు ముసలోని అట్నే చేసిరా. జూన్ నుంచి ఇక దూడు స్టార్ట్ చేసారు. ఎందుకంటే వీని మీద కంప్లైంట్ చేసినాం కదా, ఇట్లా గ్యాస్ లీక్ చేస్తుందని, ఇట్లా చేస్తుండు మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఇంటి ముంగట ఉంటాము, గోడ కడితే బాగుంటుంది మాకు, ఇంటి ముంగట అంటే పాములు వస్తున్నాయి, ఇటు గ్యాస్ లీక్ చేస్తున్నాం అని చెప్పిన పాపానికి ఇక వీళ్ళ చుట్టాలందరికీ ఎగేసారు. అది ఆస్తి కోసమే వచ్చింది, ఆస్తి కోసమే వచ్చింది అనగానే కథం అందరూ వాళ్ళ సైడ్. ఇప్పుడు ఎట్లుంది, మనం ఒకటి మనం బరంపురం అన్నట్టు ఒకసారి వచ్చి నా మీదకి ఇది చేసారు కదా, అట్లా మొత్తం అందరూ ఒకటే ఉన్నారు. ఏమనంటే మేము ఒకటే. ఈడ జరిగేది చూస్తలేరు. ఇప్పుడు ముసలాయనకి నేను ఎంత మంచిగా చూసినా వాళ్ళ మాటలు పట్టుకొని వాళ్ళని ఇది చేసుకుంటా నేను షటర్లోకి పోయి ఆ షటర్ మాకు కానిస్తలేడు. 2024 జూన్లో నేను కంప్లైంట్ పెట్టిన, మాకు షటర్ ఇస్తలేరు, మేము ఇట్లా ఇంటి అనుకుంటున్నాము, గ్యాస్ లీక్ చేస్తుండు, కిటికీ కానీ నింపుతున్నాను కూడా కంప్లైంట్ ఇచ్చిన. అప్పటి నుంచి పగబెట్టుకుని ముసలోడు మా ఆయన అందరు ఒకటైపోయారు. ఒకటయ్యి ఎంత నన్ను ఈ సంవత్సరం నుంచి అయితే నాకు ఇది చేసారు. అయినా పోనీ ముసలైన తిరుగుతుంది ఇటని గలీజ్ మాటలు తండ్రి లేక అనుకొని నేను ఒక నెల వాళ్ళు ఒక నెల మేము అనుకున్నాం కదా, అయినా కానీ మంచిగానే పెట్టినా. రోజు రోజుకి గలీజ్ మాటలు ఎక్కువైనాయి. నువ్వు బోర్ అయ్యొద్దు అది అంటుండే కదా, కొత్త 2023లో అంటుండే కదా, అది నువ్వు ఈడ కూర్చోవద్దు, నువ్వు బట్టలు వేయొద్దు బయట, నేనే ఇంటికి కోడలు, నాకే హక్కు ఉంది, ముసలోని ఉంచుకున్నావా, ముసలోని కొడుతుంటే అట్టూరికి వస్తావు అనేసి అది అట్లా చేసింది. వాడు చూస్తున్నామో ఇంట్లోకేమో చేయనీకి వచ్చింది. అది నువ్వు దాన్ని ఎలా కొడతావా లేదా అని అది పెట్టుకుంది మా ఆయనతోటి. మేము వస్తాం, మేము ఇద్దరం ఊరేసుకొని వస్తాం, మేము మందు తాగి వస్తాము. అరే నేను ఉంటే ప్రాబ్లం ఏంది, నేనేమన్నా ఇది చేస్తున్నానా అంటే గ్యాసులు నింపుతుంటానంటే నేను అడ్డుపడుతున్నానంట. నేనేం అడ్డుపడుతున్నా, నేను చెప్తున్నా అరే నింపకూరని. 3 ఏళ్ళ నుంచి ఇదే అవుతుంది కదా, నింపుడు వాడు ఆపేసిండా? పెద్ద మనిషితో చెప్పిన ఇంటి ముంగట ఇల్లే ఎట్లా అయిపోయిందంటే వాంది వృత్తి ఆయనకి ఎందుకు చెయ్యాలా దీర్ఘాలు తీస్తురు. మీరు ఉంటే తెలుస్తుంది మీకు రోగాల పాలు. ఊగే పిల్ల సుస్థ అవుతుంది, నాకు కూడా జ్వరమే. ఇది మనుషులకు అర్థం కాదు. మనం ఒకటే, మనం ఒకటి ఉండాలా. ఆ ముసలోని కొడితేంది, సంపుతేంది, అన్నం పెడితేంది, పెట్టకపోతేంది. ఆ ముసలని అట్లా లేకుండా ఎంత మనిషి నన్ను అమ్మ అని పిలిచేటోడు. అట్లాంటిది లంజా అనే కాడికి తీసుకొచ్చారు 2-3 పిల్లలు కలిసి. మరి ఏం మందు పెట్టింది ఏం మాకు పెట్టిందో కానీ చెట్లకు తాయితలు కట్టుడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు నమ్మరు, మంత్రాలు తంత్రాలు నమ్మరు. నేను మహిళా పోలీస్ స్టేషన్ పోతే ఆమె నమ్మలే, ఏమో మంత్రాలు తంత్రాలు అంటే ఏమో చూసుకోకసారి అని ఉల్టా వాళ్ళకే సపోర్ట్ చేసినందుకు మొత్తం ఉల్టా తిరిగిపోయారు నాకే. మరి సరే మంత్రాలు తంత్రాలు లేవు, మరి చెట్లకు తాయితలు ఎందుకు కట్టింది? చెట్లకి కుంకుమ జల్లుడు, పసుపు జల్లుడు, నిమ్మకాయలు వేసుడు, ఏంది ఇదంతా? అంటే నన్ను భయపెట్టి దీన్ని ఎలగొట్టాలనే కదా ఇదంతా. 2020 నుంచి గొడవలు. దీన్ని ఎట్లా ఎలగొట్టాలి, అది ఎన్నిసార్లు అన్నదో. ఇది ఇంతైనా పోతలే అంటే ఎందుకు పోతాం, ఎందుకు పోవాలి అసలు? అది ఎట్లా వచ్చిందో నేను కూడా అట్లా వచ్చాను కదా. ఆడ మధ్యలో కూర్చుంటుంది, ముసలైన కూడా నడవనీయకపోతే ఆ గల్లీలకి వెళ్ళి పోతాడు, టాయిలెట్ పోయినకి పోతాడు, మళ్ళీ అదే గల్లీలకి వెళ్ళి వస్తాడు, వాళ్ళతో పంచాది వీళ్ళతో పంచాది పెట్టుకుంటాడు. నువ్వు ఇటుకెళ్ళి నడవద్దంటే కూడా నడవడు. ఇక నీకే ఇదే రాసి ఇచ్చిన పొత్తుల సామాన్ మొత్తం తీసుకురు. ఉట్టి ఒకటి బేసన్ ఒకటి డబ్బు ఉంది, అది కూడా ఆ ఫస్ట్ పిల్లకి మా ఆయన ఫస్ట్ భార్య అవి కూడా తీసేసుకురు. ఇంకేమున్నది సామాను? నేను తెచ్చిన సామాను కూడా లేదు. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంన్నర నుంచి గణేష్ దీపం పెడితే ఆర్పేస్తుంది, దేవుడికి పూజలు చేయొద్దంటుండు. పోయిన సంవత్సరం మా అత్తకి నైవేద్యం పెడితే కూడా ఉమ్మిండు. సరే ఉమ్మిండు కదా అని ఈ సంవత్సరం నేను పెట్టొద్దన్న, నువ్వు ఇంటికి కోడలి కాదు, మా తమ్ముడు భార్యనే పెడుతుంది, ఇంకేంది ఆమె పెడుతుంది కదా అంటే సరే
నువ్వు కట్టుకున్నావు, నువ్వే నాకు సపోర్ట్ ఇవ్వకపోతే ఇక వీళ్ళు ఇట్లా చేయకపోతే ఎట్లా చేస్తారు? అట్లా అనేసి నేను సైలెంట్గా ఉన్నా. ఇక పాప చిన్నగా ఉంది, ఊరికే జ్వరం వస్తుంది, ఫిట్స్ వస్తుంది. ఈ వాసన లేనిది ఇప్పుడు కూడా అది ఎట్లా లీక్ అవుతుంది, అది వాడు కావాలనే పెట్టిపోయిండు. అది నింపుతాడు కదా, గాలి ఇట్లా కొడతాడు, అది ఇట్లా పట్టుకొని పోతాడు, అది లీక్ అయితేనే ఉంటుంది, నింపుకొని దెబ్బ ఉరుకుతాడు ఇడికెళ్ళి. లీక్ అయితేనే ఉంటుంది. అది ఇంట్లోకి వస్తే ఇల్లు ఎట్లుంది, గాలి అది వాసన అనేది పోదు బయటికి. అది ఒక్కసారి లోపలికి వచ్చిందంటే దాదాపు అర్ధగంటకి పైననే ఉంటుంది వాసన. ఎట్లా చేయాలో ఇంటి ముంగట పెద్ద మనిషి చెప్తే ఇన్లే, పోలీసు వాళ్ళతో చెప్పి దాంట్లో పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ మాట్లాడు. నువ్వు ఇంటి ముంగట ఉంటే నీకు వాసన రాదా? ఇంటి ముంగట ఉంటే వాసన ఎందుకు వస్తుంది? ఇంటెనక పాముల భయంతో వాసనతోటే కదా ఇది చేసేది. ఆ షటర్లో నన్ను ఉంటే ఆ షటర్లో మొత్తం వాడే కబ్జా. మా ఆయన బండి పొత్తుల సామాన్ అదైతే ఇట్లా ఎగబడుతుంది, ఇట్లా సామాన్ల కోసం అయితే ముసలోని కొడతారు, అన్నం చక్కగా పెట్టారు. ఇప్పుడు ఈ మధ్య దిగుతురు, అదేందో మరి. ఆయన ఇప్పటికైనా చక్కగా చూస్తురా? నాష్టా పోయి ఆడ తింటుండు హోటల్లో. ఆ ముసలైన మరి నిన్ను ఎందుకు కొట్టిండు? ఒర్రిస్తున్నాను కొట్టిండంట. మరి నన్ను కూడా మమ్మల్ని కూడా మస్తు ఒర్రిస్తాడు. మేము ఎప్పుడు ఏనాడు చేసుకోలేదే. ఎప్పుడు వస్తావురా ముండా కొడుక లంజ కొడుక అని ఇన్ని తిడితే వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు నేను ఆయనకి ఎట్లా చూడాలి? ఆయన నేను జరనా ఉండాలి. అదే నా బిడ్డ లెక్క నా కోడలు కొడుతుంటే కూడా మధ్యలో వచ్చి నన్ను కాపాడింది. ఎన్నిసార్లు కోడలు కొట్టినా కొడుకు కొట్టినా ఈ పిల్ల మధ్యలో వచ్చి కాపాడిందని లేదు ముసలాయనకి. మా ఆయనకు ఒకరికి రెండు చెప్పి ఎగేయాలా, మా మధ్యలో గొడవ పెట్టాలి. ఈ గ్యాస్లోకి వెళ్ళి అల్ల నింపుతావు, ఆ గ్యాస్లోకి వెళ్ళి నింపుతావు. నీ దందా నువ్వు చేసుకోరా, మందికి ఎందుకు ఇబ్బంది పెట్టాలా, నాకు ఎందుకు ఇబ్బంది పెట్టాలా? అదే అడిగిపిస్తే ఇగో మరి ఏడ నింపుకోమ, వీళ్ళ దాంట్లో పెద్ద మనిషి ఇక వీళ్ళంతా ఒక్కటి ఉన్నారు కదా, మరి ఏడ నింపుకోమంటావు? వాడి వృత్తి అది, మరి చేసుకుంటాడు. నువ్వే పోయి బయట ఉన్నానంటారు. ఎందుకు బయట ఉన్నారు? ఇగో ఏమన్నా అంటే షటర్ బాక్ రానిస్తలేరు, ఇటు నడవద్దు అటు నడవద్దు అంటారు. గ్యాసులు మొత్తం ఇట్లా పెడుతురు, ఇట్లా వేస్తుంటే ఇగో అది ఆస్తి కోసం వచ్చింది, అది ఆస్తి కోసం అట్లా చేస్తుందంట. ఆస్తి కోసం అయితే 6 ఏళ్ళ నుంచి నా మొగుడు ఒక బట్ట కొన్నోడు కాదు. నా బిడ్డకి ఏదో మాకు అయినంత మేము ఉన్న దాంట్లో ఉంటున్నాం. మా ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. నేను తెచ్చిన టీవీ ఖరాబ్ అయింది. ఇక అప్పటి నుంచి మా ఇంట్లో టీవీ కూడా లేదు. నా బిడ్డకు బట్టలు కూడా సంవత్సరానికి 1 జత కొంటాడు, లేదా 2 జతలు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఆ పాప. అన్నీ మా అమ్మోళ్ళ ఇంటి కాడికెళ్ళే తెచ్చినాయి బట్టలు. నేను అట్లా ఇట్లా గిట ఆశపడి నువ్వు ఇవిదే అవిదే అని గిట గొడవ చేస్తున్నానా? ఆ తోలది అంటగట్టిరు. అరే నువ్వు సరే తోలది చేసి చెయ్యి, గ్యాసులు కూడా అమ్ముకో. కాళ్ళకు దెబ్బ తగిలించుకొని కూడా పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు పోయి మళ్ళీ కింద పడ్డాడు. ఆయనకి ఎంత మంచి చెప్పినా అర్థం కాదు. డాడీకా మొన్న పడ్డాడుగా, కింద ఆయింది కదా కాలికి. ఈడ చూస్తేనేమో వీడు గ్యాస్ లీక్ చేస్తుంటాడు. వాని పిల్లమేమో ఈడ నడవద్దు ఆడ నడవద్దు, నేనే ఇంటికి కోడల్ని, నాకే హక్కు ఉంది. అవి రికార్డులు అన్నీ నేను పెడతా, ఎట్లనే పెడతాను. నేనేం ఊకోను. ఎందుకంటే వాళ్ళే అన్నారు పెట్టుకో, ఫేస్బుక్లో పెడతావా, ట్విట్టర్లో పెడతావా, ఎన్నిలో పెడతావో పెట్టుకో. మా వాళ్ళంతా మేము ఏమనంటే మేమేం కులపోలం, మేమేం ఒకటి అంటుంది. అది కులం దానికి సపోర్ట్ చేస్తారా, బయట దానికి సపోర్ట్ చేస్తారా అనగానే సైలెంట్ అందరూ. అంటే మేమేం ఒకటి అన్నట్టే కదా. ఒక్కోలన్నా నువ్వు ముసలాయనని ఎందుకు కొడతావు? ఆ ముసలాయన కూడా ముందు ఎంత మంచోడు ఉండే, సైలెంట్ ఉంటుండే, ఏమనకపోతుండే. అదే ఇగో అదే ఎన్నిసార్లు ఇట్లకేం నడుస్తుండు, మట్టి చేస్తుండు. రాజు ఇక్కడ్రా కొట్టు అనగా పట్ట కొట్టేది. నాకు చెప్పకే, నువ్వే కొట్టు, నాకు చెప్పకు అని అనేటోడు. నేను అయ్యో జాలివాడు, అయ్యో మా మామని కొడుతురు, ఏజ్ అయిపోయినైనా పాపం అని నేను ఇది చేస్తుంటే లేదు, అది ఆస్తి కోసమే వచ్చింది. అది ఇక ఇట్లా క్రియేట్ చేసారు మొత్తం అందరు కలిసి. ఆస్తి కోసం వచ్చింది, ఆస్తి కోసమే గేమ్ ఆడుతుంది. నేనంటే ఆస్తి కోసం గేమ్ ఆడుతున్నానంట. ఆస్తి కోసం ఎవరు గేమ్ ఆడుతారో అందరు తెలుసు. కావాలని ఇక్కడ లీక్ చేసుకుంటా ఆ ముసలోనికి ఎగేసుకుంటా ఒకరేను. కనీసం ముసలోని కన్నా ఉండాలి కదా. అరే నన్ను ఎట్లా చూసింది ఆ పిల్ల, ఎన్నిసార్లు గలీజ్ మాటలు తిట్టిన పిల్ల నన్ను ఏమనలే అని జరనాన్ని ఉండాలి కదా. నా ముసలోని కూడా లేదు విశ్వాసం. ఇగో నా కొడుకు కొడతాడు, నా కోడలు కొడుతుంది. నీకు రమ్మన్నారు మధ్యలో, అవును కొడుతుంది, చంపినా ఏం బాధలేదని అంటున్నాడు. అందుకే ఇక నేను
నేను 4 ఏళ్ళు పెట్టినా, మళ్ళీ ఒక నెల వాళ్ళు, ఒక నెల నేను అని కూడా సంవత్సరంన్నర నుంచి పెడుతూనే ఉన్నా. నాకు ఇన్ని గలీజ్ మాటలు లంజేది. గణేష్ని తిట్టాలా, నీ పెళ్ళాన్ని వాడు డాష్, డక్కలోడు డాష్, వేడి నీళ్ళు తీసుకొని నీ పెళ్ళాం మిండోడొచ్చి పెడతాడా నాకు నీళ్ళు, ఇట్లా అన్నాడు. ఇంకా మస్తు మాటలు అన్నాడు, గలీజ్ గలీజ్. నాయన కడుపుని వస్తుంది ఆయన అంటే, ఎందుకు నీ పిల్లాన్ని అట్లా చేసి నీకు కడుపుని వస్తుందా? ఇక ఇట్లా తిట్టుడు. ఇగో నువ్వు ఇక్కడ చెట్లు పెట్టవద్దు, తీసేయి. దీని అయ్య జాగిర అనుకుందో, దీని అమ్మ జాగిర అనుకుందో లంజేది. నువ్వు బోర్ వేయొద్దు, నీళ్ళు అయిపోతే కూడా బోర్ వేయనిస్తలేడు ముసలోడు. ఇంత చేంజా? మరి ఇంతగానం చేంజ్ కావాలన్నా మనిషి? అప్పటిది గుర్తొస్తలేదు. అప్పటిదేంది నెల వాళ్ళంతు నా వంతు అయినా కానీ నువ్వు షటర్లకు పోయి మరీ ఇస్తా నేను. పాలు, బూస్ట్ పాలు, కాఫీ, టైంకి నాష్టా, అన్నం అన్నీ టైంకి పెడతా నేను. వాళ్ళని పోయి అడుక్కుంటుంటాడు. కొంచెం అన్నం వేస్తే ఇగో ఇంకేయాలనా, అయిపోయింది అన్నం. ఎన్నిసార్లు విన్నా నేను తెలుసా? అరే జరనని ఉండాలి ముసలోనికి. ఆస్తి కోసమే వచ్చింది, ఆస్తి కోసం. ఈ ఆస్తిలో ఓడు కావాలరా, ఆస్తిలో మన్నువాడా? మనిషి ప్రాణాలు ముఖ్యం రా. వాళ్ళు ఎక్కడ మా చేయి దాటిపోతుంది, పిల్లని పెంచుకుంటుంది, ఇదే దీనేలా కొడదామంటే దీన్ని తెచ్చుకుందాను. పిల్ల షాప్ ముంగట నిలబడితే కూడా ఓర్వలేదు. అది ఎలా కొట్టింది షాప్ ముంగటికి వెళ్ళి. చెప్పులు ఇప్పితే కూడా వాడు తన్నుడు పాప చెప్పులు. అదేమో జేనికి వచ్చింది లంజేది. పెళ్ళైన కానుంచి అరే వాడు ఒక్కదాన్ని తెచ్చుకుండు కదరా, నువ్వు కూడా తెచ్చుకొని బండి దిప్పు లంజలు అంటే, నీకు ఒక్కదానికే పెళ్ళం కావాలరా? నువ్వు ఒక్కనివే మంచిగా ఉంటావు, వేరే వాళ్ళు మంచిగా ఉండొద్దు. మళ్ళీ ఏదో కూడా మరి వీనికి దానికే మంచిగా చేస్తురు. మరి అదేందో మరి ఇన్ని చేస్తురు, మళ్ళీ అందరు వాళ్ళకే సపోర్ట్. మరి ఎందుకు సపోర్ట్ దేనికి? ఏమనంటే ఇగో బయటిది ఒక ఆమె డైలాగ్ కొట్టింది, ఆమె బయటిది కాబట్టి మేము సపోర్ట్ చేస్తలే, మా కులం ఆమె అయితే మేము సపోర్ట్ చేస్తున్నామని నా ముంగటనే అన్నది వేరే ఆమెతోటి. నాకు ఎట్లా అనిపిస్తుంది? కులం ఎందుకు వస్తుందమ్మా నాకు అర్థం కాదు. అది కులం గురించే, ముసలోడంతే, వాడంతే. ఏంది ఇది? వామో ఎంత 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా వాడు మారాడు. వాడు మేము ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయేదాకా వానికి వాడు మారాడు. అదైనా అంతే, గెలికి కయ్యం తీసుడు. ఇప్పుడు గణేష్ తోళ్ళకు పోయేసి వచ్చిండు, ఆయనకు చేత కాలే, కోపం వచ్చి బండలు వలగొట్టిండు ఇంటెనక అది. ఇంకో ఇవి బండలు ఉన్నాయి కదా, కోపంతో రాయితోటి బండలన్నీ వలగొట్టిండు. నేను ఒక్కనే చేయలేకపోతున్నా, నాతో అయితలేదు, తోళ్ళు తేవడం అది ఇదని ఇట్లా పలగొట్టిండు రాయితోటి, బండలు వలగొట్టిండు. ఇవి చిన్న అవే పలగొట్టినందుకు ఇసురు కొడితే ఈ డోర్కి తలిగింది అనమాట. ఒకసారి డోర్కి తలిగితే రంధ్రం పడ్డది.